ఓకే. నమస్తే అండి. నేను మీ కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 22nd December 1990 అండి. 1990. టైం? ఈవినింగ్ నైట్ 9:25 PM. సో సంవత్సరంలోనే అతి చిన్న రోజు మీరు పుట్టింది. ఏ రోజు, అవును. ఏ ఊర్లో పుట్టారు? గుంటూరు అండి. సో బర్త్ టైం మీద కాన్ఫిడెన్స్ ఏంటిది మీకు? పేరెంట్స్ చెప్పారా? హాస్పిటల్ రికార్డా? ఎట్లా? హాస్పిటల్ రికార్డ్ అండి. పేరెంట్స్ కూడా గుర్తులేదా? పేరెంట్స్ కూడా చెప్పారండి. ఓకే. రాత్రి 9:25. 25. కర్కాటక లగ్నం వచ్చింది. నక్షత్రం వచ్చేసి శతభిషం వచ్చింది. సో నాకు తెలిసి 28 అట్లా వేసుకుంటే సెట్ అయిపోతుంది. 28, 29 అంటే ఒక 2-3 నెలలు ఫస్ట్ బ్రీత్ అట్లా తీసుకోవడానికి టైం పడుతుంది కదా. అవును. ఒక్కోసారి ఏంటంటే అయ్యాక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక్కోసారి మనకి ఫస్టే నోట్ చేసుకొని తర్వాత చేయొచ్చు, ఒక్కోసారి టైం డిఫరెన్స్ ఏదైనా కావచ్చు. ఎనీవే, అదేలేండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇంకేం కావాలి? ప్రజెంట్ జాబ్ సర్చ్ లో ఉన్నానండి. ఇంతవరకు జాబ్ ఏం చేయలేదా? లేదండి. ప్రీవియస్ 2015 లో MBA కంప్లీట్ అయిందండి. ఓకే. కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 year బెంగళూరులో జాబ్ చేశానండి. ఏం జాబ్ అది? హెచ్ఆర్ గా చేసి. తర్వాత తర్వాత వేరే జాబ్ ట్రయల్స్ అని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని ప్రయత్నాలు జరిగినాయి. ఏవి వర్కౌట్ అవ్వలేదండి. బిజినెస్ చేశారా ఏమన్నా? లేదండి, ప్రయత్నమే జరిగింది కానీ స్టార్ట్ చేయలేదు. లాస్ కూడా ఏమి అవ్వలేదు మీరు? లాస్ కూడా ఏమి అవ్వలేదండి. ఓకే. సో ఆల్మోస్ట్ 9 years 8 years అయిపోయింది కదా? అవును, 9 years అవుతుందండి ఆల్మోస్ట్. మ్యారేజ్ అయిందా? లేదండి, అవ్వలేదు. కెరియర్ లింక్ ఉంది కాబట్టి మ్యారేజ్ కూడా మీరు ముందుకెళ్ళలేదు, అంతేనా? అవునండి. సరే, చాట్ ఎలా ఉందో చూద్దాం. కర్కాటక లగ్నం గండాంతర నక్షత్ర పాదమైన ఆశ్లేష 4లో పడింది. ఆశ్లేష అనేది ఒక తీక్ష నక్షత్రం. ఈ లగ్నానికి పాపైన నక్షత్రంలో పడింది. లగ్నంలో గురువు ఉన్నాడు కానీ వక్రించి వెనక్కి వెళ్తున్నాడు. ఆయన శని నక్షత్రంలోకి వెళ్ళి కేతుతో అసోసియేట్ అవ్వడం వల్ల వక్రత్వం అయితే క్యాన్సిల్ అవుతా ఉంది. క్యాన్సిల్ అయినప్పుడు గురువు ఆ నక్షత్రం అంటే ఆ శని యొక్క నక్షత్రాధిపతి అంటే గురువు యొక్క నక్షత్రాధిపతి శని అయ్యాడు. శని ఏమో రాహుకేతుతో కలిశాడు. క్రేజీ. సో అప్పుడు గురువు డిస్టర్బ్ అవుతాడు అనమాట. వక్రత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన వెనక్కి స్టార్కి వెళ్ళిపోవడం వల్ల ఇంకా డిస్టర్బ్ అవుతాడు. సప్తమంలోనేమో శని రాహులు కలిసి ఉన్నారు కాబట్టి వివాహానికి ముందు పోవడానికి అదొక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. లగ్నాలాడు అష్టమంలో పడి రాహు నక్షత్రంలో ఉంటే రాహు ఏమో శనితో కలిసి సప్తమంలో ఉన్నాడు. ఓకే. తర్వాత రవి, బుధ, శుక్ర వీళ్ళందరూ కలిసి శుక్రుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. గురువుని ఫాలో అవుతున్నాడు. గురువుకేమో పాపం క్యాన్సిలేషన్ లేకపోయే వరకు శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు. చార్ట్ తర్వాత కుజుడు వక్రించాడు. వక్రించిన కుజుడు వక్రించే ఉంటే బాగుండేది కానీ డైరెక్ట్ అయిపోయాడు. దీనిలో ఏంటంటే దాదాపు అన్ని గ్రహాలు కూడా వక్రత్వ దోషాన్ని పొందాయి. దానివల్ల ఏంటిది, ఏది కోరుకుంటే అది దానిలో భావ ఫలితాన్ని, జీవ ఫలితాలు, జీవకారకత్వాలు ఉంటాయి. జీవకారకత్వాలు అంటే మదరు, బ్రదరు, సిస్టరు, తర్వాత పిల్లలు, వివాహము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటిలో కూడా కార్మిక్ డీడ్స్ ఇస్తా ఉంది. అంటే ఏది కూడా అంత ఈజీగా ఇవ్వనివ్వట్లేదు. అర్థమైందా? సో ఏ విషయంలో అయినా కానీ అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏవి మనకు ఉన్నట్టు అనిపించవు అనమాట. అలాంటి ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కనిపించిందా? అన్నిట్లోనే అలానే అనిపిస్తుందండి. అన్నిట్లోనూ అలానే ఉంది. అదే ఇక్కడ గ్రహాలన్నీ కూడా అట్లనే సిగ్నిఫై చేస్తున్నాయి కాబట్టి అట్లా ఉంది. సో చాలా ఎఫర్ట్ చేస్తే గానీ రిజల్ట్ వస్తా రాదా అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే, సరే. దశమాధిపతికి వక్రత్వ దోషం ఏర్పడింది. ఆయన ఈ లగ్నానికి పాపి కూడా అవ్వకపోవడం వల్ల మనకి అది ముందు పోనీయట్లేదు. అంటే ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ని ఇవ్వనివ్వట్లేదు అనమాట. ఓకే, సరే. ఇక టైము దశని బట్టి చూద్దాం. దశ ఏం జరిగింది? గురు దశ. చెప్పాగా, గురువు 2015కి శని నక్షత్రంలోకి వెళ్ళిపోతే శని రాహువులు కలిసి ఉండడం, ఈయన యోగకారకుడు అయ్యాడు, వక్రత్వం పోయింది. అంటే 9th లార్డ్ అంటే ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల ఫాదర్ ఉంటారు కానీ మనకి సపోర్ట్ కానీ ప్రోగ్రెస్ కానీ మనకి అనుకున్నట్టుగా లేదనమాట. డిస్టర్బ్ అయింది. ఓకే, రవి అయితే బాగానే ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్యాన్ని వాటన్నిటిని సేవ్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? తర్వాత బుధుడు కూడా పర్వాలేదు. ఓకే,
బుధుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు లగ్నం మీద ఉన్నాడు. సో తృతీయాధిపతి. సో ఆ బుధుడు వల్ల మనకి ఈ హెచ్ఆర్, కన్సల్టింగ్ ఇవి కొంతవరకు అనుకూలంగా ఫలితాన్ని ఇస్తున్నాయి అనమాట. సప్తమాధిపతి వక్రత్వం వల్ల సప్తమాధిపతి బలంగా పనిచేస్తాడు కాబట్టి ఏంటిది మేనేజ్మెంట్ రోల్స్, పీపుల్, పబ్లిక్, బిజినెస్ ఇట్లాంటివి కొంతవరకు వర్కౌట్ అవుతుంది. అది కూడా సర్వీస్, అంటే మనము టీచింగ్, ట్రైనింగ్ అట్లా సర్వీస్ ఓరియంటెడ్ కన్సల్టింగ్గా ఉండాలి తప్ప డైరెక్ట్గా నేను ఒక ప్రోడక్ట్ పెట్టేస్తాను ప్రొడక్షన్ అంటే కాని పని అనమాట. అది అంటే భృగు షట్క 6 శుక్రుడు దోషం అనమాట. శుక్రుడు మళ్ళీ పొజిషనల్ స్టేటస్లో ఉండి దోషాన్ని పొందాడు. సరే చూద్దాం. అంటే ఒక్కోసారి మనం దూరం వెళ్ళిన తర్వాత పనిచేస్తూ ఉంటాయి, అలా అని మనం దూరం వెళ్ళాం కదా, ఆటోమేటిక్గా జరగాలి. చార్ట్ లో ఎట్లా పోతా ఉందో చూద్దాము. 2015కి మీకు శుక్రభుక్తే వచ్చింది. శుక్రుడు వక్రత దోషం కాబట్టి 15 నుంచి 18 మధ్యలో శుక్రుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చాడు. అప్పుడు మీరు దూరంగా వెళ్ళి పని చేయడానికి ట్రై చేశారు, అంతే కదా? అవునండి. 1 ఇయర్ బెంగళూరులో 1 ఇయర్ లో అదే దూరంగా వెళ్ళి పని చేశారు. తర్వాత ఏమైంది? ప్రోగ్రెసివ్ 10th హౌస్కి ఏం ఆస్పెక్ట్ లేదు. తర్వాత ఉద్యోగం అంటే మీరు వేరే ఏదైనా చేద్దామని ఇక మానేశారు, అంతేనా? అవునండి. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు సాటర్న్ కంజైన్ చేశాడు, రెట్రోగ్రేడ్ ప్లానెట్. ఫస్ట్ లో ఏదో పనిచేసినట్టు పనిచేసింది కానీ తర్వాత నెక్స్ట్ గురుదశ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు కదా. గురువు ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఒక్కటి భుక్తి పనిచేసింది అనమాట. దాని తర్వాత ఇంకెక్కడుంది అవకాశం? సో అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదో ఫెయిల్ అయిపోయినా ఉన్న బాధ కూడా ఏమి ఉండదు అనమాట. ట్రై చేస్తా ఉంటాం అంతే, ట్రై చేస్తా ఉంటాం అంతే. అది అవ్వట్లేదు అంతే అని అనిపిస్తుంది తప్ప మనకి ఇది ఏమి ఆపరేట్ కూడా అవ్వట్లేదు, బాధ కూడా, పెయిన్ కూడా ఆపరేట్ అవ్వట్లేదు. ఓకే, మీకు కొడుతుంది, అప్పుడు మీకు ఫైర్ వస్తుంది. సో 2021-22కి పెయిన్ అనేది, ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిండ్రు, ఇప్పుడు మత్తు విడింది, అర్థమైందా? సో 2022లో మీకు టెన్షన్ స్టార్ట్ అయింది, అర్థమైందా? 2022లో మీకు కనిపిస్తుంది. అంటే 22 డిసెంబర్, అంటే 21 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ మధ్యలో అయ్యో నా లైఫ్ ఏమవుతా ఉంది, ఏందవుతుందో అర్థం కావట్లేదు అనే ఒక స్టేట్ కి మీరు కొంచెం బయటకు వచ్చారు, ఒక చిన్న డైలమా వచ్చింది. అప్పుడు మరి వేరే ట్రై చేయడమా ఏంటిది అనేది అర్థం కాకుండా కొంచెం కన్ఫ్యూజన్, యాంగ్జైటీ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు శని దశ వచ్చింది, అమ్మయ్య గురుదశ పని చేయలేదు, అయిపోయింది. లక్కీగా ఎగ్జాల్ట్ అవడం పెయిన్లెస్ గా జరిగిపోయింది. ఇప్పుడు శని దశ చూద్దాం. శనికి రవి నక్షత్రం, రవి 6 ఇంట్లో, ఓకే. శని శుక్రులు, ఓకే. శని హోప్ఫుల్లీ పర్వాలేదు, కాకపోతే మరి ఇవ్వాలి కదా ఏదో ఒక ఆపర్చునిటీ, చూద్దాం. లక్కీగా మీకు రవి చంద్రులు అర్ధకోణ రాసుల్లో ఉన్నారు. సప్తమి, శుక్లపక్ష సప్తమి తిథి అనమాట. సో అయితే ఆ చంద్రుడు అనేవాడు రవి కన్నా ఎక్కువ డిగ్రీలు ఉండడం అనేది చాలా చాలా లక్కీ అయింది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ అవకాశం కోసం చూద్దాం. ఇప్పుడే దెబ్బ తగిలింది కదా, సో మరి ఇప్పుడు బయటికి రావాలి కదా, బయటకు వచ్చేంత వరకు ఏమి ఇవ్వదు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏమీ లేదు, ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనిలో శని ఏమి రిజల్ట్ ఇవ్వట్లేదు, ఓకేనా? అన్ని రిజల్ట్ సరిగ్గా ఇస్తే వివాహం చేసేది, ఏదో ఒకటి చేసేది, కానీ ఏమి ఇవ్వట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్, రైట్. ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాం. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ హెచ్ఆర్ గానే చేద్దాం అనుకుంటున్నారా, వేరే ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? లేదండి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని. సాఫ్ట్వేర్ లో ఏంటిది? ప్రోగ్రామింగ్, టెస్టింగ్, ఏంటిది అది? పవర్ బిఐ నేర్చుకున్నానండి. అవునా, నైస్ నైస్. ఓకే, పవర్ బిఐ మీద ఇప్పుడు ఆపర్చునిటీస్ పర్వాలేదా? ఉన్నాయండి ప్రెసెంట్, పర్లేదు. ఓకే ఓకే. దాంతో పాటు ఎస్ఏపి చేద్దాం అనుకుంటున్నానండి. అది కోర్స్ అయిపోయిందా? రన్నింగ్ అవుతుందండి ప్రెసెంట్. ఓకే ఓకే ఓకే. సో 3rd హౌస్ అంటే SAP కి పని చేస్తుంది. ఓకే, మనం ఆటోమైజ్డ్ టూల్స్ తో ట్రై చేయొచ్చు. మార్స్, వీనస్, పవర్ బిఐ, ఇంకేమున్నాయి ఇంకా ఆపర్చునిటీస్? ఇది లోన్స్ ఉన్నాయి కదండి, ఫైనాన్సింగ్ సర్వీసెస్, అవి హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇవి చేస్తున్నామండి ప్రెసెంట్. ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశానండి. అది ఇండివిజువల్ గా స్టార్ట్ చేశాను. అంటే కన్సల్టెంట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి. ఓకే ఓకే. వాళ్ళకి మనం సపోర్టింగ్ గా మార్కెటింగ్ చేయడం. అవును అవును. ఇది కొంచెం బాగుందండి, ఎందుకంటే మీకు మార్స్ వీనస్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా. సో మార్స్ వీనస్ కాంబినేషన్ ఉంది కాబట్టి వ్యయాధిపతి ధనాధిపతితో అసోసియేట్ అయ్యాడు కాబట్టి మీకు లాభాధిపతితో. సో మనీ, ఫినాన్స్, లోన్స్, వీటి మీద మీరు ట్రై చేయొచ్చు. ఇంకా కావాలంటే ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఒక్కోసారి ఫినాన్స్ రిలేటెడ్ కానీ లేదంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ కానీ ఇస్తుంది. కానీ ఇది ఏమైనా కూడా ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్టే, అర్థమైందా? శని 2 parts కదా,
అష్టమాధిపత్యం ఇచ్చి సప్తమాధిపత్యం ఇస్తుంది. సో ఒక ఆధిపత్యం సరిగా పనిచేయదు, అంటే ఒక హాఫ్ ఆఫ్ ది దశ సరిగా పనిచేయదు. ఓకే, సో చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్కి స్క్వేర్ ఇస్తాడు. ఇక్కడ మీకు లిఫ్ట్ అవ్వాలి నా ఉద్దేశంలో. ఎప్పుడు అని అంటే అది 2026-27 అంటే బుధభుక్తి పనిచేస్తుందండి మీకు. 2026 నవంబర్కి వస్తుంది, అర్థమైందా? 26 నవంబర్ నుంచి 29 మధ్యలో శనిలో బుధుడు వస్తాడు, అప్పుడు మీకు లిఫ్ట్ అవుతుంది. ఓకేనా? దాని తర్వాత ఒక ఛాలెంజ్ వస్తుంది, కానీ ఏమి కాదులే అది. ఎందుకంటే మీకు 10th హౌస్ అపోజిషన్ సన్ జరిగినా 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ జరుగుద్ది, ఇది బాగుంటుంది. కాబట్టి ఇవి మంచి రిజల్ట్స్ ఇస్తాయి, మీకు లిఫ్ట్ అవుతుంది చార్ట్. చాలా కాలం పైకి పోతుంది. శని దశ వచ్చింది కదా, గురుదశ యోగించదు, శని దశ యోగిస్తుంది. శనిలో శని యోగించదు, శనిలో బుధుడి నుంచి యోగిస్తూ ఉంది. అర్థమైందా? సో దాదాపుగా మనము 2034 వరకు కూడా మంచిగా గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేసేటట్టు పోయింది. 2034లో మళ్ళీ చంద్రభుక్తి వస్తుంది, చంద్రుడు స్టార్ లాడ్ మళ్ళీ అక్కడ డిస్టర్బ్ అయ్యాడు, 10th హౌస్ అపోజిషన్ జరుగుతూ ఉన్నది. ఓకే, ప్రోగ్రెసివ్. దాని తర్వాత ఇక 10th హౌస్ అపోజిషన్ నెటల్ మెర్క్యూరీ తర్వాత ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ ఎక్స్టెల్ అంటే ఒక చంద్రభుక్తి పనిచేయదు. ఓకేనా? లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళి శని రాహువులు, చంద్ర రాహులు కాంబినేషన్, శనిలో చంద్రుడు, అప్పుడు పేరెంట్స్ హెల్త్ అట్లా అక్కడ ఉండే కాంబినేషన్స్. దాని తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు రేజ్ అవుతుందండి మీకు 2026-27 దగ్గర రేజ్ అవుతా ఉంది చార్ట్. అర్థమైందా? 26-27 దగ్గర రేజ్ అయిన చార్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేట్ మార్స్ కి స్క్వేర్ ఇస్తుంది. రెట్రోగ్రేట్ అయినా డైరెక్ట్ అయ్యాడు కాబట్టి రాహుకి అసోసియేట్ అయ్యాడు కాబట్టి అక్కడే 4 degrees కి రెట్రోగ్రేట్ గా తీసుకొని ప్రోగ్రెసివ్ వీనస్ ని స్క్వేర్ విత్ మార్స్ తీసుకొని పాజిటివ్ గా ప్రిడిక్ట్ చేశాను నేను. ఓకేనా? అక్కడి నుంచి చార్ట్ లిఫ్ట్ అయింది. ఓ 10 ఏళ్ల పాటు 33 వరకు పోతుంది. 8-9 ఏళ్ళు ఎట్లా అయితే మీరు ఖాళీగా ఉన్నారో 8-9 ఏళ్ళు బిజీగా ఉండేటట్టు మూవ్ అవ్వాలి. ఒకవేళ మీరు ఏం చేయలేదనుకో ఇక మీరు ఖాళీగానే ఉంటారు. మళ్ళీ లైఫ్ లో బిజీగా అసలే ఉండరని చెప్పచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు వచ్చే లిఫ్ట్ అంటే ఇప్పుడు మీరు ఈ 2 years మీరు ఏదైతే చేస్తారో దానిలో మీరు అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళేదానికి అవకాశం అయితే వచ్చేదానికి ఉంది నా దృష్టిలో. ఎస్, చెప్పాలి ఇంకా. ఇప్పుడు ఎస్ఏపి కంటిన్యూ చేయమంటారండి? బాగానే ఉంటుంది ఎస్ఏపి. ఎస్ఏపి ఓకే అండి, 3rd హౌస్ ఓరియంటెడ్ కదా. సో ఎక్కువగా మీకు ఫినాన్స్ వీటి మీద ఎక్కువగా ఉంది. ఒకసారి దశాంశ కూడా చూస్తాను ఒకసారి. దశాంశ లగ్నం ధనుర్లగ్నం అయింది. ధనుర్లగ్నానికి దశమంలో గురువు శని కలిసి ఉన్నారు. తర్వాత భాగ్యాధిపతి దశమ అంటే మార్కెటింగ్ అండి ఇది. లగ్నాధిపతి దశమంలో తృతీయాధిపతితో కలిసి ఉంటే తృతీయాధిపతి పంచమాధిపతితో కలిసి తృతీయంలో ఉన్నాడు. దశమాధిపతి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. తర్వాత శుక్రుడు షష్ఠ లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు, లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు. అంటే పీపుల్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉంది. అది ఎస్ఏపీలో కూడా క్లయింట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదైనా కానీ పీపుల్, ఇప్పుడు మీరు హెచ్ఆర్ కూడా చేసింది అంతే కదా, పీపుల్ ఇన్వాల్వ్మెంట్. అర్థమైందా? సో ఏదైనా పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది పనిచేస్తుందండి మీకు. అర్థమైందా? ప్రజా సంబంధాల వల్ల కలిసి వస్తుంది. దానిలో ఎస్ఏపీ అంటారా, లేదంటే క్లయింట్ కమ్యూనికేషన్ అంటారా, లేదంటే మీరు అన్నట్టు ఫినాన్స్ మార్కెటింగ్, వీటిలో అయినా కానీ వర్కౌట్ అయ్యి. మార్స్ వీనస్ ఇస్ రిలేటెడ్ టు ఫినాన్స్ అండి. సో వీనస్ అనేవాడు దోషం వల్ల ఫినాన్స్ అనేది బాగా కలిసి వచ్చేది. ఫినాన్స్ రిలేటెడ్ మ్యాటర్ ఎక్కువగా వస్తుంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక సెకండరీ అంటారా, మీరు ఇక పవర్ బిఐ అవి ఇక ట్రై చేయండి అంతే. పవర్ బిఐ కానీ శాప్ కానీ ట్రై చేయండి. సో ఈ 1.5-2 years లో మీరు ఏదైతే సెట్ అవుతారో నెక్స్ట్ అదే దానిలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. సరేనా? ఓకే. ఇంకా ఇది మ్యారేజ్ అండి. మ్యారేజ్ గా మీ సెల్ఫ్ ఎఫర్ట్ అండి. ఇప్పుడు ట్రై చేయొచ్చు, బట్ మీరు జాబ్ గురించి వేచి ఉన్నారు కదా. అవునవును. సో ట్రై చేస్తా ఉంటే ఒక 1-2 years అవుతుందేమో చూడాలి. మీరు ఒక అడుగు గనక జస్ట్ అదొక బకెట్ లిస్ట్ అనుకుంటే మాత్రం కష్టమే. ఓకే, సో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 10 అడుగులు ముందుకేస్తే గానీ అది ఒక అడుగు కదిలేటట్లేదు, అలా ఉందన్నమాట. ఎందుకంటే శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు జూపిటర్ వల్ల, తర్వాత శని డిస్టర్బ్ అయ్యాడు రాహు వల్ల. కాబట్టి అంత ఈజీ ఇవ్వదు, కానీ మీరు గట్టి ప్రయత్నం అయితే చేయాలి.
ఏమైనా లవ్ రిలేషన్షిప్ బ్రేక్ అయిందా? ఎందుకంటే శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు మరి. అయిందండి. ఏ ఇయర్ లో అది? అది స్టడీ టైంలో అండి, 2015-16 టైంలో. 15-16 లోనే. ఓకే ఓకే. ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా అనిపించింది అనాలిసిస్? సాటిస్ఫాక్షన్ గానే ఉందండి. నాకు జరిగిందే చెప్తున్నారు, జరిగిందే నడుస్తుంది అక్కడ. అంతే కదా, మీ పక్కింటి వాళ్ళకి చెప్తే మీకు నచ్చదు కదా, మీది మీకే చెప్పాలి. రైట్. నాకేంటో అండి అసలుకి అంటే ఎటువంటి ఎమోషన్ లేదండి. అదే చెప్తున్నా కదా, మీకు పెయిన్ లేకుండా మీ బాధని మీరు అనుభవించారు. అర్థమైందా? పెయిన్ లేకుండా, అది మీకు బ్లెస్సింగ్ వల్ల పెయిన్ లేకుండా అనుభవించారు, కానీ మీరు అనుభవించారని చెప్పచ్చు. సో ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఓకే. అవుతుంది, వర్క్ అవుతుంది. సాటర్న్ దశ ఎంత కొంత పని చేస్తుంది, పని చేయకుండా అస్సలే ఉండదు. ఎందుకంటే ఓన్ హౌస్ లో ఉన్నాడు, వర్గోత్తమం అయ్యాడు, వక్రత్వ దోషం పొందాడు. కాబట్టి వక్రీ మహాబలి అన్నట్టుగా బాగా పనిచేయాలి నా దృష్టిలో. కాబట్టి మీకు లిఫ్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజంగా పనిచేయాలి అది నా దృష్టిలో, నా క్యాలిక్యులేషన్ కి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే. హ్యాపీయా? సార్ నాది ఇంకొక డౌట్ అండి. అడగండి. అది విదేశీయానం ఏమన్నా ట్రై చేయొచ్చండి? ఇప్పుడు ఆస్పెక్ట్ ఏమీ ఫామ్ అవ్వలేదు కదా. సో రేపు పొద్దున నేను చెప్పిన 26-27 మీ కంపెనీ ద్వారా మీరు పంపిస్తున్నారు అనుకో, అప్పుడు వెళ్ళండి. మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళమాకండి, సరేనా? ఓకే. ఎందుకంటే మనకు అన్ని 6-8 ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకి డబ్బులు లాస్ అయిపోతాయి మనం పెట్టుకుని వెళ్తే. వాళ్ళకాళ్ళు పంపించారనుకో, పంపించినంత కాలం పంపిస్తారు, తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తారు. మనకి ఏ కష్టం ఉండదు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే.